వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పై ఓ లుక్ వేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ వేర్ శారీస్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది మనకి కోరా సిల్క్. కోరా సిల్క్ పళ్ళు వచ్చేసరికి టోటల్గా మనకి 3 డిజైన్స్ ఉంటుంది. పళ్ళులో కూడా ఒకటి వచ్చేసి మస్టర్డ్ ప్లెయిన్ ఇచ్చారు చందేరి, దాని మీద మనకి పోల్కా డాట్స్తో డిజైన్. ఇక్కడ వచ్చేసరికి లైన్స్, హాఫ్ వర్క్ లైన్స్ వస్తాయి, పింక్ అండ్ బ్లూ కలర్ లైన్స్. దానిపైన మనకి సర్కిల్స్ లాగా, అంటే ఒకటి పెద్దది చిన్నది లాగా 2 డిజైన్స్ ఇచ్చారు మనకి. కింద వచ్చేసి సేమ్ మనకి ప్లెయిన్ మీద గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా పళ్ళు మొత్తం కూడా మనకి అలాగే ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి మనకి 2 కలర్స్ బోర్డర్ ఇచ్చారు. పైకి వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చి పింక్ పైన ఒక బిందీ షేప్ లో డిజైన్ విత్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. డిఫరెంట్ గా హిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. సెకండ్ వైపు కూడా సేమ్ అండి, గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. పైన పింక్ వచ్చింది కాబట్టి కింద వచ్చేసి టోటల్ గా గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది. సేమ్ డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్స్ వేరే ఉంటాయి మనకి. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో పైన బ్లూ కలర్ తో ఒక ఈ లైన్స్ అనేవి త్రూఅవుట్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి కూడా కంటిన్యూ అయ్యాయి. పైన వచ్చేసి మనకి వచ్చేసి ఎల్లో పైన ఒక బ్లూ కలర్ ఒక లీఫ్ ని తీసుకొని హాఫ్ లీఫ్ వచ్చేసరికి మనకి బ్లూ కనిపించేటట్టు ఫుల్ ఇంకో బ్లూ వచ్చేసి ఫుల్ డిజైన్ ఇచ్చేసారనమాట. 2 డిజైన్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ కూడా మనకి ఆ లైన్స్ మీదే ఆ డిజైన్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. లైన్స్ మీద డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ మనకి ఎల్లో పైన బ్లూ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ సేమ్ లైన్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లెయిన్ మెటీరియల్ మీద ఓన్లీ లైన్స్ మాత్రమే కంటిన్యూ చేశారు. 2 సైడ్స్, వన్ సైడ్ వచ్చి గ్రీన్ పింక్ కలర్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చి మనకి గ్రీన్ కలర్. అంటే శారీలో వచ్చిన బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ లో ప్లెయిన్ లైన్స్ వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 1450 పడుతుంది. 1450 రూపీస్. భారతి గారు నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? చందేరి. మనం చూస్తుంది పళ్ళు, హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రీన్ మీద గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు అనమాట. మధ్యలో ఒక బ్లాక్ లాగా ఇచ్చారు. అది మనకి హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది. శారీ అంతా చూసినట్లయితే మనకి ప్లెయిన్ లైన్స్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి గ్రీన్, గోల్డ్, పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు. అంటే పెద్ద లైన్స్ వచ్చినాయి, మనకి చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారు అనమాట. అంటే లైన్స్ లోనే వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అండి. కింద పెద్ద స్కర్ట్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి గోల్డ్ అండ్ పర్పుల్ ఇచ్చేసి అవుట్ లైన్ గోల్డ్ కలర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ పైన 3 కలర్ వేరియేషన్ తో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇది కల్నేతలో వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం బ్లాక్ షేడ్. ఓకే, ఇక్కడ మస్టర్డ్ కలర్, అలాగే పర్పుల్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ లాగా ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. శారీ మొత్తం చూసినట్లయితే ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం 4 కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. గోల్డ్, గ్రీన్, ఎల్లో, పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. మల్టీ కలర్. అంటే శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది టోటల్ గా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని డిజైనర్ ఇంకా ఎక్కువ హైలైట్ చేసుకోవాలంటే డిజైన్ ని మనం దీంట్లో కనుక ఈ ఫ్లవర్ మిడిల్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న కుందన్స్ కానీ లేకపోతే చమ్కీలు కానీ మనం డిజైన్ చేసుకున్నట్లయితే కనుక ఇంకా హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. ఓకే, 2.5 మీటర్స్ మాత్రం కొంచెం దగ్గర ఇచ్చారండి. ఆ తర్వాత నుంచి కొంచెం గ్యాప్స్ తీసుకున్నారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లోనే మనకి లైన్స్ లాగా వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తారు, ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, అంటే శారీలో అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ మనకి. హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ మనకి పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది కదా, కింద బోర్డర్ కంటిన్యూ చేశారు. కానీ దాంట్లో మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వలేదు. పైన బోర్డర్ మనకి సేమ్ అండి. 2 సైడ్స్ కూడా శారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2200. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కోరా సిల్క్. పళ్ళు చూసినట్లయితే మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్ ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి ఒక బాక్సెస్ లాగా గోల్డ్ కలర్ జరీతో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సర్కిల్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ 2 సైడ్స్ అనమాట. మళ్ళీ మనం బోర్డర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్. మనకి రెగ్యులర్ గా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అలా కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ ప్లెయిన్ ఇచ్చి కింద సర్కిల్స్ ఇచ్చారు. ఓకే, అది గోల్డ్ కలర్ 2 సైడ్స్ గోల్డ్ కలర్ సర్కిల్ ఇచ్చి మిడిల్ లో వచ్చేసరికి బ్లూ కలర్ తో సర్కిల్స్ ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా చూసినట్లయితే మనకి గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్ కి మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్ వచ్చేసి లైట్ బేబీ పింక్. ఆ బేబీ పింక్ కలర్ తోనే మనకి ఒక లైన్స్ ఇచ్చారు, ఒక 5 లైన్స్ గా.
డిజైన్ మొత్తం శారీ మొత్తం కూడా పోల్కా డాట్స్, అలాగే లైన్స్. వన్ లైన్ వచ్చేసి మనకి లైన్స్ లాగా, ఒక బోర్డర్ వచ్చేసి మనకి పోల్కా డాట్స్ లాగా ఇచ్చారన్నమాట. టోటల్ సారీ అంతా ఇలాగే వస్తుందా అంటే ఇంత దగ్గరగా? ఇంతే దగ్గరగా ఉంటుంది మనకి. అంటే 2.5 మీటర్స్ దగ్గరగా ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్స్ వస్తుంది కదా, అలా కాకుండా టోటల్ సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అంతా ఇట్లాగే వస్తుందండి. దీని బ్లౌజ్ ప్లెయిన్. అంటే టోటల్ సారీ అంతా కూడా డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్స్ అండి, మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చాయో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2300. నెక్స్ట్ సారీ అండి, ఇది కూడా మనకి కోరా సిల్క్లోనే వెరైటీ. కోరా సిల్క్లోనే ఇంకొక వెరైటీ. బోర్డర్ వచ్చేసరికి మనకి వైట్ ప్లెయిన్ ఇచ్చేసి కింద గోల్డ్ గ్రీన్ కలర్ పైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అంటే మనకి చూసినట్లయితే ఇటు సైడ్ నుంచి చూస్తే గ్రీన్ కలర్ టెంపుల్, ఇటు సైడ్ నుంచి చూస్తే క్రీమ్ కలర్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. ఓకే, అంటే మనకి పళ్ళు నుంచి కూడా ఇదే బోర్డర్ స్టార్ట్ అయింది, శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. కింద పింక్ కలర్ కాంట్రాస్ట్. ఓకే, పైన గ్రీన్ వస్తే కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో సేమ్ బోర్డర్ ఇచ్చారు, టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ తీసుకొని ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చి మళ్ళీ టెంపుల్ డిజైన్ ఇచ్చారు పింక్ కలర్ పైన. మొత్తం కూడా ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకొని మొత్తం వైట్ కలర్ తో ఒక డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చి లోపల కూడా వైట్ అండ్ బ్లూ కలర్ తో చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్. ఓకే, క్రీమ్ కలర్ పైన మనం అయితే చూసినట్లయితే పైన గ్రీన్ కింద పింక్ కలర్ బోర్డర్స్ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా పళ్ళులో ఇచ్చిన బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూని ఒక డైమండ్ షేప్ ని మనకి ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే బుట్టి, ఫుల్ శారీ అంతా బుట్టీస్ ఇంత దగ్గరగా వస్తాయి. దీని బ్లౌజ్ ప్లెయిన్ వైట్ ఇస్తారు, ప్లెయిన్ కలర్ ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది కదా డైమండ్ షేప్ లో. సో దీని ఏంటంటే మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి కలర్గా అంటే ఏదైతే కలర్ యూస్ చేశారో పింక్ కలర్ 1 సైడ్ బోర్డర్, సెకండ్ వైపు బోర్డర్ వచ్చి మనకి గ్రీన్ కలర్తో సేమ్ బోర్డర్స్ మనకి కంటిన్యూ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్. ఈ సారీ కాస్ట్ ఎంత చూపిస్తున్నారు? కోరా మెటీరియల్ వచ్చేసి కోరా ఎల్లో కలర్ సారీ. పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, అలాగే గ్రీన్, బ్రౌన్ షేడ్, డార్క్ బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి బోర్డర్స్ పైన కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. 2 సైడ్స్ అవుట్ లైన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే పళ్ళు మనకి డిఫరెంట్ గా కాకుండా ఓన్లీ ఒక బోర్డర్ లాగా మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అది మల్టీ కలర్ ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. ఎండింగ్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్. అంటే పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా ఓన్లీ ఒక క్రీపర్, ఒక చిన్న బోర్డర్ మాత్రమే డిజైన్ చేశారు. మళ్ళీ పైన బోర్డర్ వచ్చేసరికి వేరే ఉంది. కింద బోర్డర్ అండి, కింద బోర్డర్ మనకి పైన ఉండే లైన్స్ ని కంటిన్యూ చేస్తూ ఓకే ఈ ప్యాచ్ పళ్ళులో ఏదైతే చూసాం కదా ఒక క్రీపర్ టైప్ లో డిజైన్, సేమ్ అదే డిజైన్ మనకి సేమ్ క్రీపర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట. కాకపోతే మనకి వర్క్ కూడా వస్తుంది. దీన్ని చూసినట్లయితే అవుట్ లైన్ మొత్తం కూడా వర్క్ ఉంటుంది. అక్కడక్కడ మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు. పళ్ళులో కూడా అదే వస్తుంది కదా సేమ్. ఓకే, పళ్ళులో కూడా మొత్తం అవుట్లైన్ వర్క్ వచ్చింది. అంటే మొత్తం క్రీపర్ అంతా కూడా మనకి అవుట్లైన్ వర్క్ వచ్చింది. మల్టీ కలర్ కాంబినేషన్ లో ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ ఆ మల్టీ కలర్ నే మనకి ప్యాచెస్ ఒక ఫ్లవర్ ప్యాచెస్ లాగా ఇచ్చారనమాట. ఓకే, మొత్తం కూడా మనకి వర్క్ స్టోన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా స్టోన్స్ ఉంటుంది. ఓకే, టోటల్ సారీ ఇలాగే, శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఎల్లో ఇచ్చారు. ప్లెయిన్ ఎల్లో. ఓకే, ప్యాచ్ వర్క్ సేమ్ లేకుండా ఓన్లీ బోర్డర్స్ మాత్రమే కంటిన్యూ చేశారు ఇటు 2 సైడ్స్ కూడా. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పార్ట్ లో డిజైన్ చేసుకునేటట్టు ఓన్లీ ఆ బోర్డర్ లో మాత్రమే మనకి స్టోన్స్ ని ఇచ్చారనమాట. అంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, బ్రైట్ లుక్ కనపడుతుంది. ఆ క్రీపర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల మంచి బ్రైట్ లుక్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1800. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి సిల్క్ కోట. సిల్క్ కోట. ఓకే, ఇది పళ్ళు పళ్ళు మనకి కొంచెం పెద్ద పళ్ళే ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు అనమాట. కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు ఇచ్చారు. వైట్ కలర్ స్టోన్స్. ప్యాచెస్ వచ్చేసరికి మనకి బెనారస్ ప్యాచెస్ ఇచ్చారనమాట. మెరూన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ ప్యాచెస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ప్యాచెస్, స్టోన్స్, వైట్ స్టోన్స్. దీని బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ లైన్స్ బోర్డర్ ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పైన 2 కలర్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ అంటే ఒక బోర్డర్ లోనే మనకి 2 వేరియేషన్స్ వచ్చింది. ఒకటే బోర్డర్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ షేప్స్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ లైన్స్ మల్టీ కలర్ తో తీసుకున్నారు. ఇక్కడ ఉన్న కలర్ మళ్ళీ ఇక్కడ ఉన్న కలర్ వేరు అండి. అంటే కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది. బోర్డర్ లో వచ్చేసి పైన గ్రీన్ కలర్ తీసుకుంటే కింద వచ్చేసరికి మనకి మరూన్ కలర్ కాంట్రాస్ట్ లో ఉండేటట్లు తీసుకున్నారు. 3 సైడ్స్ సేమ్ అండి, సేమ్ బోర్డర్. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డబల్ షేడ్ ఉంటుంది.
షేడెడ్ లో వచ్చింది. పైనకి వచ్చేసరికి మనకి క్రీమ్ షేడ్, కిందకి వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది. Okay. ప్యాచెస్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ప్యాచెస్ ఇచ్చారనమాట, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఓకే, మొత్తం కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. స్టోన్స్ కింద పార్ట్ మొత్తం కూడా హాఫ్ వరకు మనకి బ్లూ కలర్. పళ్ళులో చూసిన ప్యాచెస్ నే మనకి కింద బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఓకే, బోర్డర్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా సేమ్ డబుల్ షేడ్, సేమ్ మనకి షేడెడ్ లో వచ్చింది. సేమ్ హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసి బ్లూ పెట్టుకోవచ్చు, మొత్తం కూడా మనం వైట్ పెట్టుకొని హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. ఓకే ఓకే, అండ్ చాలా బాగుందండి. 2 కలర్స్ కాంబినేషన్ లో కోటాలో, సిల్క్ కోటాకి సిల్క్ కోటా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1700 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, చందేరి సిల్క్. చందేరి సిల్క్. పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మొత్తం గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఒక జిగ్జాగ్ వచ్చేసి పింక్, ఇంకోటి వచ్చేసి మొత్తం గ్రీన్ కలర్ టెంపుల్ లాగా. ఇక్కడ మనకు వచ్చేసి ఒక డైమండ్ షేప్ ఇచ్చారు, హాఫ్ డైమండ్ ఇచ్చారనమాట. అది కూడా గ్రీన్ పైన టోటల్ గా పింక్ కలర్ తో ఒకటి పెద్దది చిన్నది ఒక 3 డిజైన్స్ ఇచ్చారు. ఓకే, హాఫ్ టెంపుల్ వచ్చింది. హాఫ్ టెంపుల్, 2 సైడ్స్ కూడా సేమ్ హాఫ్ టెంపుల్. ఓకే, పళ్ళులో బోర్డర్ కి మళ్ళీ ఇక్కడ సారీలో బోర్డర్ కి తేడా ఉంది అంటే పళ్ళులో సేమ్ మనకి ఇక్కడ వచ్చిన జిగ్జాగ్ బోర్డర్ ఒకటి ఇచ్చేసారు 2 సైడ్స్. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. మళ్ళీ సారీ అంతా బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ పింక్ ప్లెయిన్ బోర్డర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఓకే, చిన్న టెంపుల్ ఇచ్చారు మళ్ళీ కూడా మనకి హాఫ్ వరకు. ఓకే, 2 సైడ్స్ కూడా ఇట్లా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి పింక్ మీద గ్రీన్ కలర్ బుటీస్ ఇచ్చారు, ఫ్లవర్ బుటీస్. ఓకే, చిన్న చిన్న బుటీస్. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్లో వస్తుంది. మనకి కావాలి అనుకున్న ఇంకా బాగా హైలైట్ చేసుకోవాలి ఫ్లవర్ డిజైన్ అనుకున్నప్పుడు మనకి దీంట్లో అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ ఎలాగో మనకి అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఆ స్టోన్స్ని పెట్టుకున్నా కూడా బాగుంటుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ జిగ్జాగ్ టైప్లో మనకి బోర్డర్, మనకి చూస్తుంటే పింక్ కలర్తో జిగ్జాగ్ కనబడుతుంది కదా, మనకి ఇటు నుంచి చూస్తుంటే గ్రీన్ కలర్తో మనకి టెంపుల్ డిజైన్ కనబడుతుంది. కరెక్ట్గా మనకి హ్యాండ్స్ ఇప్పుడు అందరూ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు. కరెక్ట్గా షార్ట్ హ్యాండ్కి కరెక్ట్గా ఉండేటట్లుగా మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. అంటే చిన్నగానే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1800. నెక్స్ట్ శారీ అండి, బనారస్ పట్టు. బనారస్ పట్టు. బనారస్ అనగానే మనం ఎంతసేపు ఫాలింగ్ మెటీరియల్స్ చూస్తాం. ఫాలింగ్ మెటీరియల్లో డాట్స్ అంటే జార్జెట్స్ అన్నమాట. ఇది పట్టు, బనారస్ పట్టు. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి లెవెండర్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఈ డిజైన్ కూడా చూసారా, ఒక లీఫ్ ఇట్లా మళ్ళీ మనకి 3 డిజైన్స్ ఇచ్చారనమాట. చిన్న చిన్న లీవ్స్ కూడా ఇచ్చారు మనకి బ్లూ కలర్ లో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ టెంపుల్ ఇచ్చేసి మిడిల్ లో ఒక లీఫ్ పింక్ కలర్ ఇచ్చి మళ్ళీ గోల్డ్ కలర్ జరీతోనే మనకి లీవ్స్ ఇచ్చారు. ఈ సైడ్ వచ్చిన డిజైన్ సేమ్ మనకి బ్లూ కలర్ లో తీసుకున్నారు. ఓకే, ఇక్కడ కింద చూసినట్లయితే మనకి బోర్డర్ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు, పర్పుల్ కలర్ ఫ్లవర్ బోర్డర్, అలాగే గోల్డ్ సేమ్, అలాగే బ్లూ కలర్. అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక బిందీ షేప్ లో గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. అది 2 ఇచ్చారనమాట, చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇచ్చారు. బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది హాఫ్ వరకు మనకు ఒక జిగ్జాగ్ లాగా బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ పైన మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ అలాగే జరీతో ఇచ్చారు, చిన్న మ్యాంగో ఇచ్చారు. అది పింక్ కలర్ సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు అనమాట. కింద వచ్చేసి సేమ్ బోర్డర్, మన పైన షోల్డర్ లో చూసిన బోర్డరే పెద్ద బోర్డర్. అది పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వచ్చింది, కిందకి పెద్దది ఇచ్చారు, కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ చూద్దాము. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, పైన చిన్న బోర్డర్ వచ్చింది, కింద వన్ సైడ్ బోర్డర్ మాత్రమే, ఓన్లీ సింగిల్ బోర్డర్ మాత్రమే. చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 4500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గాగ్రా కమ్ శారీ అంటారు. ఓకే, పైన వచ్చేసరికి టైట్ ఫిట్టింగ్ ఉండేటట్లు డిజైన్ చేశారు, ఫిష్ కట్. మొత్తం కూడా మనకి నెట్టెడ్ ఇచ్చారు. ఇప్పుడు పైన అంతా కూడా నెట్టెడ్ ఇచ్చారు, బ్లూ కలర్ నెట్, దానిపైన మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పైన పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు, పైన పింక్ కలర్, కింద ఒక లేస్ బోర్డర్ బ్లూ కలర్ కి మనకి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో. కింద మొత్తం కూడా మనం లోపల మెటీరియల్ బెనారస్ బ్రొకెట్ ఇచ్చారు, అది సేమ్ కలర్ తో ఇచ్చారు మనకి. దాని మీద ఏంటంటే క్రీమ్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అదేంటంటే నెట్టెడ్ లో నుంచి ఇలా కనిపిస్తుంది, కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి హెవీ బోర్డర్ కింద మొత్తం కూడా మనం పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఇక్కడ షిమ్మర్ బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. సేమ్ మనకి ఆరెంజ్ కలర్ పైన గోల్డ్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తోనే ఒక ఫ్లవర్ బంచ్ లాగా లోపలంతా కూడా మనకి చమ్కీతో ఫిల్ చేశారు. ఇది ఒక బోర్డర్ లాగా, పైన సేమ్ ఆరెంజ్ పైన పిటాయి వర్క్. ఇక్కడ చూసినట్లయితే కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు, కట్ వర్క్. అది కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే గ్రీన్, మస్టర్డ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ బోర్డర్ ని మనకి జాయిన్ చేశారు. ఓకే,
మనకి 2 సైడ్స్ కూడా సేమ్ అండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ వస్తుంది ఫుల్. ఓకే, మనకి 2 నెక్స్ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. అది కూడా మనకి కింద బోర్డర్ లో లంగా బోర్డర్ చూసినట్లయితే సేమ్ ఇలా ఉంటుంది కదా, సేమ్ మనకి అదే డిజైన్. పైన ఏదైతే కట్ వర్క్ వచ్చిందో మనకి బోర్డర్ లో సేమ్ అదే, కాకపోతే స్టోన్స్ ఇవ్వకుండా మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ తోనే ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కట్ వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లేస్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇట్లా లేస్, ఓన్లీ లేస్ ఇచ్చారు, పర్పుల్ కలర్ ఓనీ. ఓకే, బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ లంగా దగ్గర వచ్చేసి మనకి సేమ్ 2 బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ పైన లేస్ బోర్డర్ గోల్డ్ కలర్, అలాగే కట్ వర్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ పైన మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ తో లేస్ బోర్డర్. ఓకే, 2 సైడ్స్ మనకి ఇట్లాగే వస్తుంది. ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన బిగ్ బోర్డర్ 2 సైడ్స్ వస్తుంది, 1 సైడ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా. ఓకే, 2 సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారండి. మనకి ఇట్లా క్రాస్ గా వచ్చే 2 లైన్స్ 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారనమాట. అంటే 2 బోర్డర్స్ వేరియేషన్ చూపించారు. స్టోన్స్. ఓ, చాలా బాగుందండి. దీని కాస్ట్ ఎంత? 4200. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి నెట్ వస్తుంది. ఇప్పుడు గాగ్రా చూసాం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ శారీ. ఇప్పటి వరకు చూసింది ఏ కలర్ కా కలర్, అసలు ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మనం చూస్తుంది పళ్ళు అనమాట. పళ్ళులో చూసినట్లయితే మనకు ఒక మెరూన్ కలర్ ఒక ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకు ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. కడీ టైప్ లో డిజైన్ చేసి దానికి ఏంటంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకు ఒక లైన్ ఇవ్వడం వల్ల కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్, 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా పర్పుల్ కలర్. ఓకే, దానిపైన మనకి రెడ్ కలర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. లీఫ్ డిజైన్. ఓకే, మొత్తం కూడా లీఫ్ డిజైన్ వీవింగ్ లోనే వచ్చేసింది. వీవింగ్ హ్యాండ్లూమ్ అన్నమాట. మొత్తం కూడా మనకి దీంట్లో కలర్స్ ఉంటాయండి? చాలా కలర్స్ ఉంటాయి. దీని బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ పర్పుల్, అంటే శారీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ అంటే ఏమి ఇవ్వకుండా ఓన్లీ మనకి గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారండి. చాలా చిన్న పైపింగ్ టైప్ లో ఇచ్చారనమాట. బోర్డర్స్ వేరే ఏమి ఇవ్వలేదు. దీంట్లో మనకి కలర్స్ చాయిస్ కూడా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి, లహరియా డిజైన్స్. పళ్ళు 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఫుల్ చాలా పెద్ద పళ్ళు ఇచ్చారండి. మొత్తము చూసినట్లయితే మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్. ఓకే, 3 లైన్స్ గా డిజైన్ చేశారు. ఓకే, తర్వాత వచ్చేసి రెడ్ మీద బ్లాక్ కలర్ తో జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారు. ఓకే, మళ్ళీ వచ్చేసి బ్లాక్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. సేమ్ అంటే ఇక్కడ వచ్చింది మిడిల్ లో మాత్రం మనకి రెడ్ కలర్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారన్నమాట. శారీ చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన బ్లాక్ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ బ్లాక్ మీద రెడ్ కలర్ ప్రింట్. ఇక్కడ వచ్చేసినట్లే ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. బిగ్ బోర్డర్ లాగా, బిగ్ బోర్డర్. అది రెడ్ పైన జిగ్జాగ్ లాగా బ్లాక్. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఉంటుంది, చిన్న టెంపుల్ డిజైన్. మెయిన్ మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే బిగ్ బోర్డర్ వచ్చింది కదా. 2 సైడ్స్ కూడా సేమ్ బిగ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, మెయిన్ అసలు మనం లహరియా అని దేనికంటున్నాం అంటే ఈ జార్జెట్ కి ఇలా లహరియా లాగా డిజైన్ ఉంటుంది చూసారా, కోటా డిజైన్ ఉంటుంది. ఓకే, ఓకే, అందుకని మెయిన్ మనకి కోటా లహరియా డిజైన్ అని అంటాం అన్నమాట. ఓకే, అంటే క్రాస్ లైన్స్ లాగా వచ్చింది డిజైన్. కోటా ఉంటుంది జార్జెట్ కి. ఓకే, ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా కోటా ఉంటుంది. ఇది వాషబుల్ అన్నమాట. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కింద కూడా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి రెడ్ మీద మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చేసి చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా ఫుల్ బ్లాక్ కలర్తో మనకి ప్రింటెడ్లో వస్తుంది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్, బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ శారీ వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి లహరియా డిజైన్స్ టైప్ లోనే డిజైన్ చేశారు కదా, క్రాస్ లైన్స్ వచ్చి. గ్రీన్ కి వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు, కోటా లైన్స్. హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ 1 సైడ్ మాత్రమే బోర్డర్ వచ్చింది రెడ్ కలర్ తో. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉందండి? 1500 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి పేపర్ సిల్క్ లాంటి, చాలా లైట్ వెయిట్ ఉంది, పేపర్ లానే. అది మనకి పళ్ళు పళ్ళు అంటే ఇక్కడ స్పెషల్ గా ఏమి ఇవ్వలేదు మనకి, జస్ట్ ఈ బోర్డర్ వరకే మనకి పళ్ళు ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్రింట్ ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ బేస్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్. ఓకే, మొత్తం కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి లీఫ్ అలాగే ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. జస్ట్ పళ్ళు అది మనకి. ఓకే, శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఉంటుంది మొత్తం కూడా. చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి ఎల్లో పింక్ గ్రీన్ కలర్ బోర్డర్స్, ఇక్కడ వచ్చేసి టోటల్ గా ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే అప్ అండ్ డౌన్స్ ఉండేటట్లు మనకి డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సైజ్ తగ్గించి అట్లా అప్ అండ్ డౌన్స్ తో ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకి మ్యాంగోస్ కూడా ఇచ్చారు, గ్రీన్ కలర్ మ్యాంగోస్.
ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మొత్తం ప్రింట్ ఇచ్చారు. హాఫ్ వరకు మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ప్రింట్ వస్తుంది. ఈ ప్రింటే మనకి పళ్ళులో వచ్చింది కదండి. ఈ ఫ్లవర్ ప్రింటే మనకి పళ్ళులో కూడా సేమ్ వచ్చింది. మళ్ళీ బోర్డర్స్ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్స్ అండి. టోటల్ సారీ అంతా ఇలాగే వస్తుంది. సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఉండదు ఈ సారీస్ కి. మనం విడిగా ఏదైనా దీంట్లో ఉన్న సింగిల్ కలర్స్ కానీ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్, పింక్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1650 రూపీస్. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.